గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆ రోజుల్లో ఎన్నో పత్రికలలో గాని రాసేవాళ్ళు గదా! అంటే ఊరికే గాలి వార్తల్లాగా. మీకు జానకి గారికి ఒక పోటీ ఉంది. సో, ఇద్దరు కూడా పాటలు పాడడంలో వీళ్ళిద్దరూ ఒకరినొకరు పోటీ పడుతూ వెళ్తున్నారు అని. మీరనుకుంటున్నారు. హ్మ్. మాలో ఏమీ లేదు. అదే. ఇద్దరు సరదాగా ఉంటాం. నేనొక ట్రస్ట్ పెట్టి హ్మ్. జానకికే ఇచ్చాను ఫస్ట్ అవార్డు. అవును మా. సుశీల అవార్డు జానకికే. హ్మ్. నంబర్ 1 ఆ పిల్లే. యాహ్! సుశీల పాడుతుంది కొన్ని పాటలు. ఎందుకంటే ఫ్యామిలీ టైపు అలాంటివన్నీ వాళ్ళు ఇస్తారు. హ్మ్. ఇప్పుడు జానకి అని పిలిచగానే జానకి టైం కొన్ని ఉంటాయి. ఆ! అలాంటి సుశీల చేసి పాడిద్దామని. హ్మ్. సరే రండర్రా వేసుకో ఇప్పసారి ఇలాంటిది ఈ సాంగ్స్ నాకు సుశీల్ గారే పాడాలి అనేది విజయలలిత హ్మ్. ఏదో ఒక వెరైటీ కోసం ట్రై చేస్తారు. ఓకే. అది ఎంత చెప్పుకున్నా తరగదండి సంగీతం. హ్మ్. ఇప్పుడు ఈ తరం అయిపోయిన తర్వాత ఇంకో తరం వస్తుంది. అందరూ వింటారు కదా, అందులో ఏదైనా పట్టొచ్చు కదా మీకు. అవును. ఇప్పుడు కొద్దిగా మారుతుంది. హ్మ్. మా తరం కొంచెం ఫేడ్ అవుతుంది. హ్మ్. అంటే ఉన్నారు పిల్లల చేతి పాడిస్తుంటారు, వాళ్ళ తృప్తి కోసం అది. కానీ అది బయటికి రావాలని ఉండదండి. పైకి రావాలంటే చాలా కష్టపడాలి. హ్మ్. అంత పిల్లలు అంత కష్టపడలేరు. వాళ్ళు ఆట ఆవలింత వస్తుంది వాళ్ళకి, ఇంకేం ఇస్తుంటారు. అలాంటి చాలా కష్టాలు ఉంటాయి. హ్మ్. పాడితే ఆవలింత వస్తుంది, హ్మ్. పడుకుంటే అమ్మ కొడుతుంది, చదవకపోతే మాస్టర్ తిడతాడు. అవును. ఇన్ని విషయాలు వాళ్ళు తట్టుకొని రావడం ఆ చిన్న పిల్లలు ముద్దుగానే ఉంటుంది. కానీ అక్కడ ఎంత వర్క్ జరుగుతోంది. హ్మ్. వర్క్ కోసం ఎవరు కష్టపడుతున్నారు, సిన్సియర్గా కష్టపడాలి. హ్మ్. మా నాయన మేము పాట కచేరి అక్కలు అందరికీ కూర్చోబెట్టి నన్ను కూడా కూర్చోబెట్టాడు అక్కడ. ఆ! వాళ్ళు బాగా పాడిస్తున్నారని నేను ఇక్కడ ఏడుస్తాను, ఎవరు నాకంట బాగా పాడకూడదని. అయ్యా! అలా కొంచెం వెర్రితనాలు నా దగ్గర. ఆ! తర్వాత నాకు వచ్చేసింది ఆ పాట. హ్మ్. తర్వాత ఎప్పుడో కొన్నేళ్ల తర్వాత ఇండస్ట్రీలో ఆ పాట వచ్చింది నాకు. హుహు. నీదై రాధా అయ్యా! వాణిశ్రీ పాడింది. హుహు. ముందు అలా వస్తుంది అప్పుడు అనుకోలేదు. ఆ 8 ఏళ్ళకి 9 ఏళ్ళకి అనుకోలేదు ఆ! నేను అంత పాడతాడని. సింగర్స్ కొంతమందయితే మీ దగ్గరికొస్తున్నా అనేటప్పటికి కొన్ని ప్రశ్నలు పెట్టి అమ్మగారిని అంటే ఈ ప్రశ్నలు అడగండి అని చెప్పేసి నన్నడిగారమ్మ. మరి వాళ్ళు పంపించిన క్వెషన్స్ ఏంటో అడుగుతానొకసారి. మీ మొత్తం కెరియర్‌లో ఈ సాంగ్ తొందరగా అయిపోతది అని అనుకోని అక్కడికెళ్ళిన తర్వాత ఎక్కువ సేపు రికార్డింగ్‌లో ఉండాల్సిన సమయం ఏదన్నా ఒక పాటకొచ్చిందా? ఇది చాలా కష్టమైన ప్రశ్నే. మీ శిష్యురాలినే పంపించారు. వాళ్ళకన్నీ వచ్చు కబురు. అంటే నేను మీరు ఇంకా ఇప్పుడే నేర్చుకుంటున్నానని చెప్పండి. ఇంకా నేర్చుకుంటున్నారని చెప్పాలా? అంతే కదా, కొత్త పాట పాడడానికి పిలిస్తే హ్మ్. నేర్చుకోరు కదా. ఎప్పుడు బిగినింగ్ స్టేజ్లోనే ఉంటుంది హ్మ్. ఈ సుశీల. ఓకే. పండిపోతే ఆఫ్, ఇంకా పాడదు, ఆపేస్తుంది. కానీ ఇంకా ఎప్పటికి పాడుతూనే ఉంటారు. అది చాలా మంచి కరెక్టే కదా అది ఆ! నేను చెప్పింది. కరెక్ట్ అమ్మా. మొట్టమొదటి పాట కొత్త పాట అది, అయిపోతే అయిపోయింది అంతే. హ్మ్. ఇంకోటి పాడతారు అది. అంతే. నీకు ఏ పాట అంటే ఇష్టం అండి అని మనసులో నీకు నీకే పాట ఇష్టం? నాకు నీవు ఉండే దాక్కుండా అదే నాకు కూడా చాలా ఇష్టం. అంటే మరి గప్పులు మనకి ఏ పాట తెలియదు కదా. హ్మ్. ఈ పాడుతున్నప్పుడు శుభ్రంగా పాడతాం. అంటే ప్రతి ఒక్క పాట కొత్త పాట. అది అంతే కూడా అన్నమాట. టఫ్ఫే. ఏమీ పెట్టుకోకూడదమ్మా, హ్మ్. మనసులో హాయిగా ఉండాలి. హ్మ్.
అప్పుడు వాడు చెప్పిన పాట మనకి ఎక్కుతుంది. ఓకే. లేకపోతే రాదు. పాట హ్మ్. తీర్థం, తీర్థం ప్రసాదంలాగా ఉంటుంది. హ్మ్. ఒక సింగర్‌గా కెరియర్‌లో నిలబడాలి అనంటే వాళ్ళకి ఏముండాలంటారు? ఇప్పుడొచ్చే వాళ్ళకు మీరేం చెప్తారు? ఎవరు చెప్పలేరు దీనికి. ఆన్సర్ అస్సలెవరు చెప్పలేరా అమ్మ? దీనికి ఎవ్వరు చెప్పలేరు. హ్మ్. ఆవిడ పుట్టినప్పుడు ఆవిడతో పుట్టే గొంతుగా ఓకే. చిన్నప్పుడు కాయ 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 అని అరుస్తుంది పిల్ల. హ్మ్. తర్వాత కొంచెం వేస్తే అ, 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 ఎ, ఎ, ఎ అని అది అవుతుంది. ఇంకా కొంచెం పెద్ద అయితే పలక ఇది వేస్తాం. హ్మ్. మొత్తానికి స్టార్టింగ్ ఎవరు చేయరు. స్కూళ్ళకి వచ్చాక స్కూళ్ళలో చెప్తారు. జనగణమన పాడంటే రాదు. ఆ! అప్పుడు నోరిప్పుతారు అందరూ. వాడికి ఛాన్సులు లేవు. హ్మ్. పాటించాడు. పుట్టిన దగ్గర నుంచి మా నాన్నైతే నన్ను రాసి రంపాన పెట్టాడు. పాడు, పాడు, పాడు. ఏడిస్తే ఏడి పాపు. ఆ! ఏడ్చింది తర్వాత ఏడుద్ది కానీ ముందు పాడేసి తర్వాత ఏడుతుంది కానీ అలా అనేవారు. ఓకే. అంటే అంత పట్టు ఉండాలి. హ్మ్. ఒక మనిషిని పైకి తేవాలంటే పట్టుదల ఉండాలి. ఎంత చెప్పినా అంతేనయ్యా. ఆ! వినిపించుకోరయ్యా. వినిపుచ్చుకోరా అమ్మ? వినిపించుకోరు పెద్దలు. హ్మ్. మేము వచ్చిన మా మా చేత ఎందుకు మీరు ఇలాగ వీడియోలు, టీడీయోలు అన్నీ చేయిస్తున్నారు? హ్మ్. వాళ్ళేమో వింటారేమో, కొంతమంది ఉంటారు. వాళ్ళకి సౌకర్యం కుదరదు. హ్మ్. వాళ్ళు పాడదామని అనుకుంటుంటే పాడటానికి అక్కడ ఉండే ప్రస్తావన అంత బాగుండదు. హ్మ్. ఒక శృతి ఉండదు, ఒక పెట్టి ఉండదు, ఓ వాయించే రిధం ఉండదు. హ్మ్. ఇది ప్రపంచం ఏంటి ఉలకం. హ్మ్. ఉలకం ప్రపంచం అంటే బాలే కదా! ఆ! తంతున్నాడు దేవుడు. అలా ఎగిరి కింద పడుతుంటాం. అంటే రికార్డింగ్ జరిగేటప్పుడు ఎప్పుడైనా కానీ కళ్ళనీళ్ళు పెట్టుకున్న సందర్భం ఏదైనా ఉందా? ఏడుపు ఇదిగా వస్తుంది నాకు. హ్మ్. చూడాలని ఉంది ఎక్కిళ్ళంతా ఎక్కిళ్ళు. అంత ఏడు. హ్మ్. ఆపు ఏడుపు ఆపు. ఏడుపు ఆపి పాడు. హ్మ్. అమ్మ చూడాలని ఉంది అని ఒక పిక్చర్ ఏదో దాంట్లో పాడారు. పొరపాటు పొరపాటు పని ఎప్పుడూ చేయను, ఇంకెప్పుడు చెయ్యను, నీతో చెప్తాను, నీతోనే అంటున్నాను నేను అనేదో పాటలో వస్తుంది. మా నాన్నగారు ఏడ్చారు నేను నా బదులు. అమ్మ జ్ఞాపకం వచ్చిందమ్మా నీకు అన్నారు. ఆ! మా మదర్ నాకు 13వ ఏట పోయారు. ఓకే. ఆ లోటుపాట్లు ఉంటాయి మరి అంత. హ్మ్. కాబట్టి మీరు ఏదైనా పాట పాడుతున్నా గాని ఈజీగానే ఏడుపొచ్చేస్తదనమాట. అన్నిటికీ రాత్రి పడున లతా పాట. ఆ! మొహే భూల్ గయే సావరియా అవన్నీ కాపీ కొట్టేస్తాం. చదువు మాత్రం కాపీ కొట్టడానికి వీళ్ళే. అందుకే మిస్ పట్టుకుంది మిమ్మల్ని. అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం ఉంటుంది. హ్మ్. అది పట్టుకుని వచ్చేస్తారు. నేను బాగా పాడేస్తానని ఆ! ఉత్తనే సుశీల్లా పాడుతుందండి మా పిల్ల. పాడించదు. ఒక్కసారి పాడడం. గాడ్ బ్లెస్ యూ. ఆ! సా ఎక్కడో ఉంటుంది, పా ఎక్కడో ఉంటుంది. ఆ చెప్పేవాళ్ళు అలా చెప్తారు. హ్మ్. చెప్పేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళని నమ్ముతారు వాళ్ళు. హ్మ్. అదే పాట అనుకుంటారు వాళ్ళు. ఈ పిల్ల ఏడవలేదు, కక్కలేదు హ్మ్. పాపం. ఆమెనే ఆమెనే చెప్తుంటే ప్రజలకి వింటున్న వాళ్ళందరికీ కూడా ఇదంతా ఎందుకు ఈ సోది, ఇంటికి పోయి హాయిగా రెస్ట్ తీసుకోకుండా అయ్యా! అట్లేం లేదమ్మా. కానీ మీరు భలే చమత్కారమ్మా. అంతే ఏంటంటే కదా! అదే అదే ఉండాలి. ఆ! అది లేకపోతే ఏమీ లేదు జీర్ణించలేం. ఒక మంచి పాట పాడారంటే ఏ పాటే? ఏదైనా మీ ఇష్టం. వదలనురా నిన్ను రఘురామ వదలనురా
నేను రఘురామ నా జీవితమే నవ పారిజాతము ఏనాడో అది నీకే అంకితము. ఇది చక్రవర్తి గారు యా. మ్యూజిక్ Music. లేటెస్ట్. మ్మ్. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చెలికానే సదన ఉంటే చెట్టా పట్టా చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. వావ్. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ బయట కొంగు జారి నా పాట నీ నోట పలకాల శిలక నీ బుగ్గలో సిగ్గు లొలకాల శిలక. ఆ డైలాగ్ భలే వచ్చింది ఇద్దరికి మా మాస్టర్. ఆ, మీరింతసేపు మాకింత టైం ఇచ్చినందుకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలమ్మా. చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్. చాలా సంతోషం. ఆయుష్మాన్ బాబా.